సో అసలు ఈ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు సార్? ఆ థాట్ ఎలా వచ్చింది? ఈ ఆర్గనైజేషన్ 2011లో స్టార్ట్ చేసినాము. ఫస్ట్ అనాథ వృద్ధుల కోసం పనిచేసేది బాగా. ఆ అనాథ వృద్ధులు అయిపోయిన తర్వాత ఇప్పుడు హంగర్ అండ్ పావర్టీ మీద కాన్సన్ట్రేషన్ చేసి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు జనరల్గా హైదరాబాద్లో చూస్తే చాలామంది ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేస్తే, ఒక ఫ్రెండ్ ఏదైనా స్టార్ట్ చేస్తే వాడెంబడి ఇంకా 2-3 అదే చేయాలనుకుంటారు. ఒక ఫ్రెండ్ ఈ ఫలానా షాప్ పెట్టినంటే వాడు కూడా అరే ఇది బాగుందా అని వాడు కూడా పెట్టాలనుకుంటాడు. అరే నువ్వు క్యాబ్ తీసుకున్నావా, నేను కూడా క్యాబ్ తీసుకుంటారా బాయ్, నాకు ఉద్యోగం దొరకలేదని అట్లా మాట్లాడతారు. సో అదేవిధంగా ఈ 1 రూపీ కాన్సెప్ట్లో ఎంతమంది అయినా దీన్ని కాపీ చేయనియండి. సమాజానికి అంటే ఈ వలస కార్మికులకి, ఆకలి ఉన్న వారికి ఆకలి తీరుతుందండి. అదే ముఖ్య ఉద్దేశం. అంటే మనకే పేరు రావాలి, మనమే చెయ్యాలి అనే ఒక స్వార్థం లేకుండా ఎవరైనా పెట్టండి, ఆకలి తీరితే చాలు అని అనుకుంటున్నారు జార్జ్ గారు. అండ్ మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? స్టాఫ్ ఉంది, సప్న అని, ఈమె కూడా కుకింగ్ చేస్తుంది, మెయిన్గా కిచెన్ సెక్షన్ సంభాలిస్తుంది. ఇంకొక ఆమె కరుణ అని ఉండేది, వాళ్ళ ఆయన బండి మీద పడ్డప్పుడు ఆయన లేవలేకపోతున్నాడని ఆమె 1 వీక్ నుంచి రావట్లేదు. తర్వాత మా అమ్మాయి ఉందండి, ఏదో మా అబ్బాయి ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ ఒక ఆయన ఉన్నాడు మా అబ్బాయి ఫ్రెండ్. వీళ్ళందరూ వాలంటీర్గా హాలిడేస్ ఉన్నాయని వస్తారనమాట. అంటే వాళ్ళకు కూడా చెప్పాలి కదండి, వాళ్ళు ఫ్రీగా ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇప్పుడు సిగ్గు అనిపిస్తుంది. వీళ్ళని ఎక్కడన్నా ఈ ప్లేస్ కాకుండా ఇంకా ఏదైనా ప్లేస్కి వెళ్ళారనుకోండి, ఫ్రీగా ఏమన్నా బిస్కెట్ ఇచ్చినా కానీ, బస్సులో ఇచ్చినా కానీ వాళ్ళు ఇట్లా చూస్తారు, ఎందుకు ఇస్తున్నాడో అని. ఇప్పుడు వీళ్ళు ఇస్తుంటే అర్థమవుతుంది మనిషి నీడ్ ఏంటిదని. అట్లా అని నీళ్ళు ఇస్తే ఆలోచించి తాగుతారు, వేరేది ఇస్తే ఆలోచిస్తారు కదా. సో వీళ్ళకి కూడా షేర్ చేయడం, మనం కూడా నించొని అన్నం ఇవ్వడం అనేది కొంచెం తెలుస్తుందని వీళ్ళందరూ ఉన్నారండి.